नहीं तो वो हॉस्पिटल का नाम क्या है? ठीक है। బీచ్కి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే ఇలా ఇక్కడ ఇలాంటి ఒక రూపం కనిపించింది. ఇక్కడ ఇది చూస్తుంటే శిల్పి గొప్పతనమే గొప్ప నాకు ఇంకేది కనిపించట్లేదు. ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు. సో చూస్తున్నాం కదా, ట్రాక్టర్ అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అటు లెఫ్ట్ తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇంజన్ స్టార్ట్ చేసిండు. అక్కడ ఉన్న ఇంజన్లు ఈ సముద్రానికి ఎలా వెళ్తాయి అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీకు కూడా చూపిస్తాను. రేస్ చేస్తున్నాడు. రేస్ పని చేస్తున్నాయి లేదని బాగా చెక్ చేస్తున్నారు. ఓ అక్కడ ట్రాక్టరు టైర్లు పెట్టుంది, అది దొబ్బేస్తుంది. సో సముద్రంకి వెళ్తున్న మత్స్యకారులు చేపలు పట్టడానికి సో ఇలా అయితే వెళ్తున్నారు. సో వావ్, సో కొంత దూరం వెళ్ళారు. అక్కడ నుంచి ఆ 2 మోటార్లు ఆన్ చేస్తున్నారు. అలలు వచ్చినప్పటికీ అది పెద్ద పడవనే కాబట్టి ఏం అవ్వట్లేదు వాళ్ళకు. చలో 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 చలో. అవి ఇంజన్లు అవి మోటార్ ఆన్ అయితే లేదు. మోటార్ ఆన్ అయితే జమ్మని వెళ్ళిపోతుంది. కానీ అగో అలలు చాలా పెద్దవి వస్తున్నాయి వాళ్ళకి అలవాటు అబ్బా. మనకు ఓ షేట్ షేట్ షేట్. సో చూశారు కదా చేపలు పట్టే మత్స్యకారుల కష్టం ఎలా ఉంటుందో. అబ్బా పెద్ద అలలు వచ్చేసినాయి. నాకు తెలిసి వాళ్ళు మళ్ళీ ఒడ్డుకొస్తారా, అది వెళ్తుందా అనేది కొంచెం ఆసక్తిగతంగా చూస్తున్నాను. చాలా పెద్ద అలలు వస్తున్నాయి. ఈ అల దాటింది అనుకో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి అలవాటే ఉండొచ్చు. ఓహో, వాళ్ళకి అలవాటే. మనం చూస్తున్నాము, వాళ్ళకి అలవాటే, ఏం కాదు. సో సముద్రంలోకి వెళ్ళి మత్స్యకారులు చేపలు పట్టుకొచ్చి ఆ చేపలు అమ్మి వాళ్ళ జీవన విధానం సో ఎంత రిస్కింగ్గా ఉంటుందో మనం ఈ వీడియోలో చూస్తున్నాము. మన నోటికి తినడానికి వచ్చే చేపలు, సముద్రం చేపలు తినేవారికి ఎవరికైనా సో దాని వెనుక కష్టం అయితే ఇలా ఉంటుంది. వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ 2-3 అలలు దాటడానికి. ఎందుకంటే దొబ్బేస్తుంది మొత్తం. సో చలో చలో చలో. మోటార్ ఆన్ చేసిండు. బాయ్ బాయ్. ఏయ్ ఏయ్ ఏయ్. ఓ మై, వెళ్ళిపోయింది. అలలు దాటేసారు వాళ్ళు. సో అలలు దాటేసి వెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి చేపలు ప్రాసెస్ ఎలా పడతారో ఏందో తెలియదు. సో అక్కడైనా సరే ఏం అలలు, అక్కడైనా లేపేస్తుంది. కానీ వాళ్ళు అట్లే వెళ్ళిపోతున్నారు. అలవాటేమో వాళ్ళకు, నిత్యం వెళ్తారు కాబట్టి వాళ్ళ దినచర్యలో భాగంగా మొత్తం పైకి లేపే
పాయింట్ అంతా నాకు ఆయన ఏం కాదు, ఏది కొరుకుతావు నువ్వు? పైన ఇంకా కొంచెం పైకి వేసుకో, పైన తడిసిన ఆరిపోతుంది అబ్బా, ఏం కాదు. షమంగా బీచ్ బీచ్ లోకి వచ్చాము. మా వాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కనుక్కుందాము. సో బీచ్ చూడడం ఫస్ట్ టైం చాలా సార్లు వచ్చాను బీచ్, కాకపోతే ఈ బీచ్ కాదు, ఆర్కే బీచ్, అటు కాకినాడ బీచ్, వైజాగ్ ఆర్కే బీచ్, కాకినాడ బీచ్, ఈ బీచ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ బాగానే ఉంది. ఆ బీచ్ అంతా కాకపోయినా ఇక్కడ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో मुझे बंगाली का कोलकाता का लड़का कार्तिक पल है. अब समुंदर कितने बार देखा? ये लेकर 5-7 बार होगा. तो अभी बंगाल में भी है ना समुंदर? बंगाल में है, कलकत्ता में है. यहाँ कैसा लगा? यहाँ तो बढ़िया लग रहा है, ज्यादा नहीं हुआ, पर बंगाल में उतना ज्यादा इतना उतार चढ़ाव नहीं है. अच्छा लगा इंजॉय. हाँ, तो पहला अपन बार बार फिर रहा था. अभी शू में पानी आने के बाद सब जने अंदर आने लगा. सो अंदर आने के बाद सबको मजा लग रहा है. इससे बड़ा था, पर वहाँ पर एक रस्सी देके कमर में बांध लो, तुम कितना भी जाओ पर रस्सी में बंधे रहना. बस तुम डूब जाओ, तैर जाओ, पर रस्सी में बंधे रहना. ये सोविक से भी बात करेंगे. सोविक कितने बार है? अभी पहली बार है, इससे पहले देखा? नहीं, इससे पहले मेरा तक. हाँ, इससे पहले कहाँ कलकत्ता हुआ है मेरा. कलकत्ता पे दीघा बोल के एक समुंदर है, उधर भी गया था. पूरी भुवनेश्वर पे कैसे लग रहा है? केरला पूरा टोटल केरला कैसे है? अब यहाँ समुंदर कैसे है? समुंदर तो बहुत बढ़िया है, केरला भी बहुत अच्छा स्टेट है, देख रहे हैं सब कुछ अच्छा ही है. केरला तो अच्छा ही है ना, समुंदर है, बहुत कुछ है इधर. షామంగ్ బీచ్ దగ్గరికి వచ్చినాం కదా, ఇంత ముందు ఫస్ట్ టైం బీచ్ రావడం, ఇంత ముందు ఎక్కడ ఎప్పుడన్నా పోయినావా? బీచ్ కి వెళ్ళాను, అరకే బీచ్ కి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను. ఇది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. ఎంజాయ్మెంట్ చేసాం, మంచిగా ఎంజాయ్ చేస్తాం. వైజాగ్ లో బీచ్ సెకండ్ టైం. ఓకే. అంటే ఎవరు వైజాగ్ కాబట్టి మాక్సిమం అందరూ వైజాగ్ వెళ్ళింటారు. సో నీవు గణేష్ ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం బీచ్ అంటే ఒక థ్రిల్లింగ్, ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఎట్లా ఉంది? చాలా ఎంజాయ్ చేసాము. బీచ్ అంటే ఎలా ఉంటుందా అది ఇప్పుడు చూసినా కానీ ఎంజాయ్మెంట్. సినిమాలలో అక్కడ ఇక్కడ సినిమాలో చూసాము, కానీ లైవ్ చూడడం ఇదే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం మనం బీచ్ కి వచ్చేటప్పుడే ఇంత దూరం నుంచి చూస్తుంటే అలలు చూస్తేనే ఒక పెద్ద ఎక్సైట్మెంట్ ఉంటుంది. అరే ఏంటి అనేది అట్లా అప్పుడు నీకేమనిపిస్తుంది? అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఒక ఫీలింగ్ ఉంటుంది. దగ్గర చూస్తున్నాం బీచ్ అంటే ఇలా ఉంటుందా అంటే మామూలు చూడలేదు అనుకున్నా, ఎప్పుడు సినిమాలో చూసిందే తప్ప సినిమా చూసినట్టు అనుకున్నా. కానీ ఇప్పుడు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే అప్పుడు అనుకున్నాండి బీచ్ అంటే ఇలా ఉంటుందా. బీచ్ నిలవడము, ఇట్లా వీడియో అయితే నిలవడం, ఒక్కసారి కొట్టేసి అందరు షూలు తడిచిపోయినాయి.
సో దెబ్బకి షూలు అన్ని పక్క పెట్టేసి అందరం లోపల అయితే ఆడుకుంటున్నాము. సో ఇట్లా ఉంది. కొంతమంది చూసిన వాళ్ళు, కొంతమంది చూడని వాళ్ళు. ఇది మా టీం మెంబర్స్, మా వాళ్ళు అయితే సముద్రం చూసిన ఫీలింగ్స్ అయితే చెప్పారు. చూసిన వెంటనే గోవా బీచ్ అయితే గుర్తొచ్చింది. గోవాలానే ఉంది. సో ఇక్కడ బీచ్ అయితే ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, అలలు అయితే బాగా వస్తున్నాయి. మేము ముందు ఏం చేసామంటే ఇక్కడ అందరం షూలు ఇప్పలేదు, ఎందుకులే లోపలికి వెళ్ళడం తడవడం అని అనుకొని లైన్ గా అందరం వెళ్ళవడం. అది వెల్కమ్ టు సమాజితం అనడానికి మొత్తం అలా కొట్టేసింది. అందరికి ఇక్కడిక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి. పోయి అక్కడ షూలు ఇప్పేసి ఇక ఇట్లా కాదని చెప్పి సరే ఈడి వరకు పాయింట్ అయితే ఎక్కించాము. కిలోమీటర్ దూరంలో పెట్టిన తర్వాత అందరికి జోష్ వచ్చింది. ఇక ఇందులో ఆడదాము, ఖచ్చితంగా ఆడాలని జోష్ వచ్చేసింది. అందరూ కొంత దూరం అయితే లోపలికి వెళ్తున్నారు. అందరం ఆడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే బీచ్కి వచ్చిన తర్వాత మనము షూలకు వాటర్ రావద్దు, మనం తడవద్దు అనుకుంటే నాట్ ఎంజాయ్మెంట్ ఉండదు. షూలు పక్కన పెట్టి మోకాల వరకు ఎక్కించి కనీసం ఇంతవరకు వెళ్తుంటే ఇట్లా అలలు వస్తుంటే మజా వేరే ఉంటది. ఇంకా పర్వాలేదు అనుకుంటే మనం పాయింట్ సెట్ కూడా అక్కడ ఇప్పేసి ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చుంటే ఆ వచ్చే అలలకు మనకైతే ఎక్సలెంట్ గా ఉంటది. సో మనం ఇప్పుడు తిరువనంతపురం మన ఇండియా మ్యాప్ లో చిట్ట చివర ఉన్నాం. ఇక్కడ నుంచి చూసుకుంటే సో ఇక్కడ రైట్ సైడ్ అయితే మనకు తమిళనాడు, సో తమిళనాడు ఆంధ్ర, భువనేశ్వర్, ఒడిశా, ఇట్లా బెంగాల్ మనకు. సో మనకి ఇప్పుడు ఇక్కడ కింద అయితే ఉన్నాము. ఇట్లా తీసుకుంటే మనకు తమిళనాడుతో స్టార్ట్ అయితే తమిళనాడు నుంచి నెల్లూరు, ఒంగోలు నుంచి కాకినాడ, వైజాగ్, శ్రీకాకుళం నుంచి ఇట్లా పైకి ఒడిశా, బెంగాల్, మరి బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది సముద్రం. సో మనం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గోవా, ముంబై బీచ్, ఇట్లా మన గుజరాత్, ఇట్లా పాకిస్తాన్ మీద వెళ్ళిపోతుంది. సో మనం ఆ మ్యాప్ లో అయితే ఇలా ఉన్నాం, చిట్ట చివర ఉన్నాం. రైట్ సైడ్ కర్ణాటక, రైట్ సైడ్ తమిళనాడు, ఆంధ్ర, శ్రీకాకుళం, బంగ్లాదేశ్ వరకు, లెఫ్ట్ సైడ్ అయితే మనకు గుజరాత్, ముంబై వరకు. సో ఇట్లా మ్యాప్ లో. సో మొత్తానికి సముద్రంలో అయితే సముద్రం దగ్గర అయితే ఉన్నాము. మన ఇండియా మ్యాప్ లో చిట్ట చివరిగా లాస్ట్ లో మనం లాస్ట్ లో వెళ్ళవడం కింద సౌత్ సైడ్. సో ఇది చాలా బీచ్లు అయితే చూసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మా వాళ్ళైతే చాలా మంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఎగ్జైటింగ్ లోనే అవుతున్నారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకు ఒకసారిగా సముద్రం బీచ్ చూస్తే అంటే ఈ వచ్చే అలలు చూపి వచ్చే అలలు ఒకసారి చూసిన వాళ్ళకు ఎప్పుడో ఊర్లల్లో చెరువులు, డ్యాములు అంతవరకే చూసిన వారు ఒక్కసారిగా సముద్రం చూసిన వాళ్ళకు, ఫస్ట్ టైం చూసిన ఎవరికైనా మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. చాలా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక వాళ్ళ జీవితంలో మర్చిపోలేని ఒక వ్యూ అయితే చూడగలుగుతారు. సో మా గ్రూప్ లో చాలా మంది ఫస్ట్ టైం చూశారు. నేనైతే ఇప్పుడు చాలా చాలా బీచ్లు చూశాను. ఇంతకు ముందు ఫస్ట్ టైం అయితే గుంటూరు బాపట్ల సూర్యలంక బీచ్, అండ్ మనకు చీరాల ఓడరేవుల బీచ్, అట్లాగే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, ఇక వైజాగ్ లో ఉన్న బీచ్లన్నీ, అండ్ శ్రీకాకుళంలో ఉన్న బీచ్, ఇట్లా కాకినాడలో కూడా ఒక బీచ్, ఇట్లా అన్ని బీచ్ సముద్రం చాలా సార్లు చూశాను. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ అందరిలా లేదు. కానీ సముద్రం ఒడ్డుకు ఎన్నిసార్లు వచ్చినా, సముద్రం ఒడ్డుకు బీచ్కి ఎన్నిసార్లు వచ్చినా ఈ అలలు చూస్తే మనకు ఎట్లుంటదంటే చాలా రిలీఫ్మెంట్, చాలా రిలాక్స్గా ఉంటుంది. సో మనకున్న టెన్షన్స్ అన్ని కూడా మర్చిపోయి ఒకసారిగా ఎవరైనా ముసళ్ళైనా యంగెస్ట్లైనా ఎవరైనా సరే ఒకసారిగా ఈ అలలు సముద్రం దగ్గరికి వస్తే చిన్నపిల్లలు అయిపోతారు, చాలా రిలాక్స్ అయిపోతారు. ఈ సముద్రం దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అయిపోతారు. ఈ అలలు చూస్తూ చాలా రిలాక్స్ ఉంటుంది. కనీసం మధ్యతరగతి వారైనా బీదవారు అయినప్పటికీ సంవత్సరంలో రమేష్ గ్రీన్ పైకి రాండి. సో ఎంత మధ్యతరగతి వారైనా ఎవరైనా కనీసం కనీసం 2 సంవత్సరాలకైనా సరే దగ్గరలో ఉన్న సూర్యలంక, గుంటూరు జిల్లా కానీ, ఇంకా వైజాగ్ కానీ, కేరళ అంటే మన హైదరాబాద్కు చాలా దూరం ఉంటుంది, రాలేరు. కాబట్టి మనకు ఇంకా దగ్గరలో బీచ్ అంటే గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్ అయితే మనకు జస్ట్ మనకు ఒక 350 కిలోమీటర్లే ఉంటుంది. లేదు ఇంకా మాకు పర్యాటక ప్రాంతం కావాలంటే మనం వైజాగ్ లో ఆర్కే బీచ్ చూసుకుని అటు నుంచి అరకు కూడా చూసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ లో అయితే చూసుకోవచ్చు. సో వీలైనంత వరకు వీలు చేసుకొని తక్కువ బడ్జెట్ లో అయితే సముద్రాలను తిలకించండి. ఈ అలలు చూస్తుంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా చాలా ఆనందం అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతగా చెప్పినట్లు ఎన్ని బీచ్లు చూసినా సరే మళ్ళీ ఇప్పుడు వచ్చి అలలు చూసినప్పుడు
గొప్ప చూసినట్లు ఇక అలలు వచ్చి మనకు కాళ్ళకు తాకుతుంటే మనకి ఇంకా కాస్త లోపలికి వెళ్దాం, ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం అనిపిస్తుంటుంది. ఈ అలలు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఇట్లా పరిగెడతారు. ఇట్లా అంటే మన ఇక్కడ వాటర్ వస్తుంది, ఇట్లా 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 వస్తుంది ఇట్లా. సో ఇట్లాగైతే ఉంటుంది. ఇక్కడ బీచ్కి వచ్చిన ఎవరైనా సరే చిన్నపిల్లల్లానే ఆడతారు. సో చాలా మంది ఇంకా బీచ్లు సముద్రం చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీరు వీలు చేసుకోండి. మీరు లో బడ్జెట్ లో, తక్కువ బడ్జెట్ లో కూడా ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే అందరు కూడా వీలైన వారు అంతే సముద్రాన్ని చూడండి, ఈ సముద్ర అందాలు చూడండి. ఉన్నది ఒకటే జిందగీ, ఉన్నది ఒకటే లైఫ్. సో మరొక జన్మంటూ లేదు. సో ఈ జీవితంలోని జీవితాన్ని ఆనందంగా గడుపుదాం, ఆనందంగా గడుపుదాం. ఉన్నది ఒకటే జీవితం, ఉన్నది ఒకటే జిందగీ. పోయేదేముంది ఉన్నదేముంది అన్నట్లు ఈ యొక్క జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుదాం. ఎందుకంటే మనకు సంసారం, పిల్లలు, జల్లలు, ఎడ్యుకేషన్, చేను, సెట్రా అవే ఫస్ట్. మనకు ఎప్పుడో ఒకసారి 2-3 years, 3-4 సంవత్సరాలకు ఒకసారైనా చిన్న బడ్జెట్లోనే మనం ముందే ప్లాన్ చేసుకుంటే రిజర్వేషన్ ఒక 10-15 వేల లోపల ఇలాంటి సముద్రం దగ్గరకు వచ్చి 2 రోజులు బాగా గడిపి మనం మళ్ళీ వెళ్ళొచ్చు. వచ్చేసి కొట్టిపోతున్నాయి, అలలు కొట్టిపోతుంటే ఇట్లా అలలు తాకేస్తుంటే నాకు ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. అంటే అలలు వస్తుంటే బయటికి వెళ్ళాలని కాదు, వచ్చి తాకుతుంటే మనకు కూల్గా వాటర్ మన కాళ్ళకు కొట్టినప్పుడు మనకు మంచిగా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం అనుకుంటాం కానీ. సో ఫ్రెండ్స్, ఇట్లా సముద్రాల దగ్గరికి, బీచ్ దగ్గరికి వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు వచ్చినా, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లలు లోపలికి అసలే వదలొద్దు. పెద్దవారు కూడా చూడాలి. ఎందుకంటే అన్ని బీచ్లు ఒకేలా ఉండవు. కొన్ని బీచ్లు ఎట్లా ఉంటాయంటే వచ్చిన అలా ఒకసారి మనం జారి కింద పడ్డాం అనుకో ఆ ప్రెజర్ లోపలికి తీసుకెళ్ళిపోతాయి. మన ఉదాహరణ వైజాగ్ తీసుకుంటే భీమిలి బీచ్ పర్వాలేదు, రుషికొండ బీచ్ పర్వాలేదు, బాగానే ఉంటాయి ఇట్లా ఆడడానికి. ఆర్కే బీచ్ తీసుకుంటే చాలా పెద్ద పెద్ద అలలు ఉంటాయి. సో చాలా మంది చనిపోయారు అక్కడ. ఎందుకంటే వచ్చిన అల ఒకసారిగా ఆ అలల చాలా మంది తిరిగి వెళ్ళిపోతారు. ఆ వచ్చిన అల ఒక్క దెబ్బకి ఇట్లా కొట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి చాలా మంది చచ్చిపోతారు. సో ఇట్లా సముద్రం దగ్గరికి, బీచ్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ బీచ్ సేఫా కాదా, ఇక్కడ ఆడొచ్చా కాదా అనేది ఉంటుంది. డేంజర్, బీచ్ డేంజర్ ఉన్న దగ్గర ఆల్రెడీ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ బీచ్కి వెళ్ళినా, ఏ సముద్రానికి వెళ్ళినా అక్కడ మనకు బీచ్ లో ఆడేది సేఫా కాదా, ఇక డేంజరా అనేది మాక్సిమం కొంతవరకు అయితే వెళ్ళాలి. మనకు అలలు వస్తున్నాయి కదా అని చెప్పి ఆ ఆనందంలో అట్లాగే లోపలికి వెళ్ళి మళ్ళీ అట్లాగే లోపలికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో న్యూస్లు చూసాము. సో ఫ్రెండ్స్, ఇది కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో షామంగ్ బీచ్ అందాలు చూస్తూ మా వాళ్ళు ఒక్కొక్కరు ఫోటోలు దిగుతున్నారు, ఒక్కొక్కరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరు అయితే లోపలికి చిన్నపిల్లలకి ఆడుతున్నారు. సో మా వాళ్ళైతే మా టీం మొత్తం 10 మంది సూపర్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది ఫస్ట్ టైం వచ్చినారు కాబట్టి ఎగ్జాక్ట్ గా అయితే లోన్ అయిపోయి గుండె కొట్టుకుంటుందేమో. సో వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు, చేయని. సో ఇది ఫ్రెండ్స్, తిరువనంతపురంలో షామంగ్ బీచ్. మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ కు నియర్ బై, జస్ట్ మన ఇక్కడ నుంచి కరెక్ట్ 10 నిమిషాలు గట్టిగా నడిస్తే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది. అంతే దగ్గర ఉన్నాము. మా రూమ్ వచ్చేసి 6 కిలోమీటర్లు. సో ఈ కేరళలో మేమైతే అనంత పద్మనాభ టెంపుల్ చూసాం. సో హైదరాబాద్ టు తిరువనంతపురం ఫ్లైట్ వీడియో వెరీ సాటిస్ఫాక్షన్. సో మేము ఆన్ డ్యూటీ పరంగా మా కంపెనీ మమ్మల్ని పంపించింది ఇక్కడ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ చేయడానికి. దొరికిన ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృధా కాకుండా ఇట్లా ఖాళీ సమయంలో అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చేయడానికి సో ముఖ్యంగా మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ ఇచ్చి మీరు సబ్స్క్రిప్షన్ వేస్తే ఇంకా ఎన్నో వీడియోలు, ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కాలండి ఈ సందర్భంగా తెలియజేస్తూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. సో మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.